చంద్రబాబు లాగా మతం వ్యక్తి ఒళ్ళు కలిసి ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాములాగా పాతి పెడతాడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు కొడాలి నాని వెన్నుపోటుకు 2 ఏళ్లు అని గుడివాడలో నిర్వహించిన భారీ ఏం లేరు అక్కడ భారీ కొంతమంది వైసీపీ వాళ్ళే వచ్చారు అక్కడికి. దాంట్లో కొడాలి నాని రెచ్చిపోయాడు. అతని కర్మకి మైక్ కూడా పనిచేయలేదు. సో ప్రెస్తో మాట్లాడాడు కొడాలి నాని. టీడీపీ వర్సెస్ వైసీపీ కింద అక్కడ పెద్ద తోపులాసులు గొడవలు కూడా జరిగినాయి. అది పక్కన పెడితే ఈరోజు సంచలనంగా కొడాలి నాని పిచ్చిగా పాత కొడాలి నాని ఆవిష్కరించబడ్డాడు. ఇక్కడ ఎంత పిచ్చిగా వాగాడంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మదవెక్కి కొట్టుకుంటున్నాడు ఇలాంటి మాటలన్నీ మళ్ళీ మొదలు పెట్టేశాడు. పరశురాముడి చేతిలో గొడ్డలి, ఈ గొడ్డల పార్టీ గొడ్డలి ఒకటేనంట. వినాయకుడి చేతిలో గొడ్డలి, శివుడి చేతిలో గొడ్డలి. శివుడిని గొడ్డలు ఎప్పుడు ఇచ్చారో నాకైతే తెలియట్లేదు. త్రిశూలం ఉంటుంది విన్నాను తప్ప శివుడి చేతిలో గొడ్డలంట. ఇలాంటి అవివేకి, చదువులో శుద్ధ ముద్దు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెడితే మన కర్మ ఇలాగే తగలడుతుంది. ఇది కాకుండా దుర్గామాత చేతిలో గొడ్డలి. ఇవన్నీ ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ గొడ్డలతో ఆ రోజున రాక్షసులందరినీ చంపేశాడు పరశురాముడు. అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి పరశురాముడు అంట. నిన్నే బొద్దింక ఈరోజు పరశురాముడు అయిపోయాడు. సో ఈ జగన్ పరశురాముడు గురించి ఈరోజు రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారు మదమెక్కి కొట్టుకుంటున్నాడని, వీళ్ళందరినీ నరికేసి భూస్థాపితం చేస్తారని చెప్పి ఆ రక్తపు మాటలు మాట్లాడిన కొడాలి నాని వీడియోస్ ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగా అది గొడ్డల మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే. గతంలో చరిత్ర గొడ్డలు ఎవరి దగ్గర ఉన్నది? శివుడి దగ్గర ఉన్నది. శివుడి చేతులు కూడా ఉంటది. ప్రతి మన శివుడికి పూజ చేసేలా చూస్తుంది. శివుడి చేతిలో గొడ్డలు మెళ్ళ రుద్రాక్షలు వేసుకున్నావు కానీ శివుడి చేతిలో గొడ్డలు ఉంటుందో త్రిశూలం ఉంటుందో తెలియదు. నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు. ఇది వరకు ఎవరి చేతిలో గొడ్డలు ఉంటుందని చెప్తున్నాడండి. మీకు ఆడియో క్లారిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దుర్గామాత చేతిలో విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజులు చంద్రబాబు లాగా మతం వ్యక్తి ముందు కలిసి ప్రజలను హింసించేటువంటి రాజులు ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజులు చంద్రబాబు లాగా మతం వ్యక్తి ముందు కలిసి ప్రజలను హింసించేటువంటి. సో విన్నారు కదా, చంద్రబాబు నాయుడు లాగా మదవెక్కి ఒళ్ళు బలిసి హింసించే వాళ్ళకి ఇలాంటి గొడ్డలి వాడతాడంట. సిబిఐని గొడ్డలతో సంబంధం లేకుండా పరశురాముని గొడ్డలి జగన్ చేతికిచ్చి 2029లో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారంటండి. గెలిపించాక గుర్తుపెట్టుకోండి, మీ అవినీతి జీవితాల్ని, రాజకీయాన్ని తెగనరికి భూమిలో పాతి పెడతాడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు కొడాలి నాని మాట్లాడుతున్నాడు. దాని తర్వాత డెఫినెట్గా జమోరేది గొడ్డల పార్టీ ఏంటండి. కొడాలి నాని ఒప్పుకుంటాడు. ఎయిటర్ ఒకసారి ఆ చిన్న లైన్ వేయండి. ఇక్కడ చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో అవును జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగా మీకు కనపడతాడు. గొడ్డలే కనిపిస్తే మీకు మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అబద్ధాలు, 420 కార్యక్రమాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ గొడ్డలతో నరికేసి భూమిలో పాతి పెడతాడంట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పాత కొడాలి నాని, గుట్కా నాని కూర్చుని సిబిఎన్ లాగా మదవెక్కి ఒళ్ళు బలిసి అన్న వర్డ్స్ కూడా మొదలు పెట్టాడు. ఏకంగా పరశురాముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. ఏమో నాకు తెలీదు, పరశురాముడు ఇన్ బిట్వీన్ 4 వాల్స్ బైబిల్ చదువుతాడని ఈ విషయం కూడా నాకు తెలీదు. రెచ్చిపోయి ఈరోజు కారు కూతలు కూసిన కొడాలి నాని మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. సో మీ అందరి ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిన్ను మాట్లాడుతున్నాడు, కూర్చుని పరశురాముడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, శివుడి చేతిలో గొడ్డలుంది అంటున్నాడు. ఈ అరాచక హింసని మీరు ఎలా చూస్తారో కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.